ఖరదంష్ట్రా భృకుటీ సటానఖయున్ ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవన్ పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికిన్ వెరతున్ నీ పాదాశ్రయున్ చేయవే. స్వామి, భయంకరమైన కోరలు, కనుబొమలు, జడలు, గోళ్ళు, నీ భీకర ధ్వనులు, రక్తరంజిత కేసరాలు, అగ్నినేత్రాలు, నీ మెడలోని ప్రేగుల దండలు, వీటన్నిటితో ఉన్న నీ ఉగ్ర నరసింహ రూపం చూసి నేను ఎంతమాత్రమూ భయపడను. కానీ భయంకరమైనది, భరింపరానిది, క్రూరమైనది, నికృష్టమైనది అయిన సంసారదవాగ్ని చూచి మాత్రం నేను వణికిపోతున్నాను. కరుణించి నీ చరణ సన్నిధిలో నాకు శరణు ప్రసాదించు స్వామి. జనులు దిక్పాలుర సంపదాయుర్విభవములు కోరుదురు భవ్యంబులనుచు అవి అంతయును రోషహాసజృంభితమైన మా తండ్రి బమముడి మహిమ చేసి విహతంబులకున్ అట్టి వీరుండు నీచేత నిమిషమాత్రంబున నేడుమడిసే కావున ధ్రువములు కావు బ్రహ్మాదుల శ్రీ విభవంబులు జీవితములు కాలరూపుడుగు ఉరుక్రముని చేత విదలితములకు నిలువవు వేయునేల ఇతరున్ ఏ వల్లన్ నీ మీద ఎరుక కొంత కలిగియున్నది కొలుతూ కింకరుడునగుచూ. దేవా, లోకంలోని జనులు దిక్పాలకుల సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, వైభవాలు, సత్యాలనుకొని వాటినే కోరుకుంటుంటారు. కానీ ఇవన్నీ మా తండ్రి హిరణ్యకశిపుని రోషహాసాలలో పుట్టిన భ్రూభంగంతో నాశనమయ్యేవే. అటువంటి బలవంతుడుననుకునే వీరుణ్ణే నీవు నిమిషంలో ఖండఖండాలుగా ఖండించి వేశావు. కనుక బ్రహ్మాది జీవుల జీవితాలు, సిరి సంపదలు శాశ్వతాలు కావు. ఇవి కాలరూపంలో మెదిలే విష్ణువు చేతిలో కనిపించకుండా నశించిపోతాయి. ఇవి నిలిచేవి కావు. వేయి మాటలెందుకు స్వామి, నాకు ఇక ఏమీ వద్దు. నీ మీద నాకు కొంత భక్తి, జ్ఞానం కుదిరి ఉంది కాబట్టి నేను సేవకుణ్ణై నిత్యం నిన్ను సేవిస్తాను. శ్రీ మహిళా మహేశ సరసీరుహర్బులకైనా నీ మహోద్దామకరంబుచే అభయదానము సేయవు. నేను బాలుండను, తామసవంశ సంభవుండను, దైత్యుండను, ఉగ్ర రజోగుణుండను, నిస్సీమదయన్ కరాంబుజము శీర్షము చేర్చుట చోద్యము. ఈశ్వరా, విశ్వేశ్వరా, నీ సన్నిధికి శ్రీలక్ష్మి వచ్చింది, మహేశ్వరుడు వచ్చాడు, విధాత విచ్చేశాడు. అయినా వాళ్లల్లో ఏ ఒక్కరికి నీ దివ్య హస్తంతో అభయం ఇవ్వలేదు. నేనా బాలుణ్ణి, తామసగుణంతో కూడిన వంశంలో జన్మించిన వాణ్ణి, రాక్షసుణ్ణి, అత్యంత రజోగుణ దూషితుణ్ణి. అటువంటి నా శిరస్సు మీద అపారమైన కృపతో నీ దివ్యహస్తం ఉంచి దీవించావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మహాప్రభో.